మకర రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తారు. మంచి శుభ ఫలితాలను సాధించుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో కుటుంబపరమైనటువంటి అంశాల్లో చక్కని చర్చలు జరుపుతారు. మనస్పర్ధలను అధిగమిస్తారు. కుటుంబపరమైనటువంటి సఖ్యత సంతోషాలను పొందగలుగుతారు. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండానే గడిచిపోతూ ఉంటుంది. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పుల భారాలను కూడా ఈ వారం కొంత తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో మంచి మెరుగుదల పురోభివృద్ధి కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. విమర్శలు ప్రతి విమర్శలు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అలాగే కుటీర పరిశ్రమల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ ప్రయోజనాలు సాధించుకుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.